యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనిద్దామండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయనకి ఒక పేరు పెట్టబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. చాలండి. క్రీస్తునందు కూడి ఉన్న సహోదర సహోదరులకు నా వందనాలు తెలుస్తానండి. ఇక్కడ మనం చదువుకున్న కొన్ని పేర్లు మనం చూసినట్లయితే ఒక బోధకుడు ఇలా చెప్పగా విన్నాను. వీటిని యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని అంటారంట. అంటే చాలా ఉన్నాయి గుణలక్షణాలు. ఇంగ్లీష్లో దాన్ని యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మట్టుకు నేను లెక్క పెడితే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఈ గుణలక్షణాలన్నీ ఎన్ని ఉన్నాయంటే నా మట్టుకు అంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, 63 నేను లెక్క పెట్టినంత వరకు 63 గుణలక్షణాలు లేకపోతే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనేవి బైబిల్లో నేను లెక్క పెట్టినవి. చాట్ జీపీటీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ నేను అడిగినప్పుడు యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు ఏమున్నాయి అని అడిగితే 30 పైగా ఉన్నాయని చెప్పి 27 వాక్యపు ఆధారాలు నాకు చూపించింది. బైబిల్లో 27 వచనాల్లో యేసుక్రీస్తు గురించి ఇన్ని 30 పైగా ఉన్నాయని చెప్పింది, కానీ 27 నాకు చూపించింది. ఇంకా లాస్ట్లో ఒక పాయింట్ చెప్పింది ఏంటి అంటే, మీరు అనుభవిస్తే ఒకవేళ ఈ మాట ఉంటుంది కదా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ అధ్యాయంలో క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము అనే మాట చదువుతాం మనం. అక్కడ మనం అలా అనుభవిస్తే ఒకవేళ 100కు పైగా ఉంటాయంట ఆయన గుణలక్షణాలు. వారం వారం మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఏంటంటే బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఇలాంటివన్నీ మనం లెక్క పెడితే అనుభవపూర్వకంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మనం చూసుకుంటే 100కు పైగా ఉన్నాయని మెషిన్ చెప్పింది. ఈ మాట ఒక మెషిన్ చెప్పింది. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధనకు వెళ్ళబోయే ముందు అలాంటి కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే 100కు పైగా మనం ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ ఒక 6 ఎక్స్పీరియన్స్ బైబిల్లో ఉన్న ఒక 6 అనుభవాలు, వ్యక్తిగత అనుభవాలు, కొంతమంది వ్యక్తులు వారి యొక్క అనుభవాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. 13వ వచనం నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనిచున్నారండ్రి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. అక్కడ చాలామంది ఆయన గురించి చెప్పుకుంటున్నారంట. ఏమని చెప్పుకొని ఉండొచ్చు? ఒకవేళ ఇక్కడ కొన్ని కనపడ్డాయి. ఏంటంటే కొంతమంది ఏలియా అనుకుంటున్నారట, కొంతమంది యోహాను అనుకుంటున్నారంట, కొంతమంది ప్రవక్తల్లో ఒకడ అనుకుంటున్నారంట, కొంతమంది ఎలా అనుకుని ఉండొచ్చు. ఏమని అంటే మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, బలవంతుడైన దేవుడు, సమాధానపతి, ఇలా అనుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడు అంటే, మీరైతే ఏమనుకుంటున్నారు? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఆయన అడుగుతున్నారు. మీరైతే ఏమనుకుంటున్నారు? ఈ ప్రశ్న అక్కడ ప్రభువారు శిష్యులను అడిగారు, కానీ మా అనుదిన జీవితంలో ప్రతి విశ్వాసి ఎదుర్కోవాల్సిన ప్రశ్న అండి ఇది. ప్రతి చోట మనం ఎదుర్కోవాల్సిన ప్రశ్న. గత ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు మన ఇంట్లోంచి మనం బయటకు వెళ్తున్నాం, మన వాహనం, మన వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ క్షేమంగా వెళ్ళి మనం క్షేమంగా తిరిగి వచ్చాం కదండి. సో ఈ యొక్క ఈ అనుభవాన్ని మనం చూసినట్లయితే ఆయన మనకి ఏమై ఉండొచ్చు? మనకు క్షేమాన్ని అనుగ్రహించాడు. మనం డ్రైవ్ చేస్తుండగా
మన తరపున మన పక్షాన ఆయన డ్రైవ్ చేస్తున్నాడు ఆ వెహికల్ కదండి. ఆయన మనకు ఒక డ్రైవర్ కావచ్చు ఒకవేళ మేబీ కదండి. ఏ అనారోగ్య బారిన పడకుండా మనం ఇప్పటివరకు కూడా ఆరోగ్యంగా కాపాడబడ్డాం. హీ మే బీ ఏ డాక్టర్ ఆల్సో కదండి. అలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీరైతే ఏమనుకుంటున్నారు నా గురించి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు. ఉదయకాల సమయంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనం వాడిని ఆరాధించే వారంగా ఉన్నాం. ప్రభువా, నువ్వు నాకు ఇదై ఉన్నావు కదండి. శిష్యుల్ని ప్రభు ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన పేతురు వారిలోంచి ఈ మాట అన్నారంట. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాను. ఇది ఒక ట్రూ టెస్టిమోనీ అండి. పేతురు ఏం చెప్తున్నారంటే, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు పేతురుని అడిగితే ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఆయన చెప్పిన మాట ఇది. పేతురు భక్తుడు, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. మనకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మరి ఏమై ఉంటుందో అది మనకే తెలియాలి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో అది నీకు తెలుస్తుంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలుస్తుంది. దాన్ని ఎత్తిపట్టి మనం ఆరాధించగలిగితే ప్రభువుని, ఇక్కడ సీమోను పేతురుని ఏమంటున్నాడు, సీమోను బరయోనా, పరలోకమందున్న తండ్రే నీకు ఈ సంగతి బయలుపరచును. ప్రభు ఒకవేళ ఆ రీతిగా మన ఆరాధనను బట్టి ఆయన ఆనందించగలిగితే ఎంత గొప్పగా ఉంటుందో ఆరాధన కదండి. అది మొదటి సంగతి. రెండవ సంగతి మనం చూసినట్లయితే యోహాను సువార్త, త్వరగా మనం కేవలం చదువుకుంటూ వెళ్ళిపోదాం, ఎక్కువ వివరించుకోకుండా. యోహాను సువార్త 3వ అధ్యాయం నుంచి ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటున్నాడు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఒక బోధకుడు అంట. మనం చాలా చెప్పుకున్నాం, చాలా యాట్రిబ్యూట్స్, చాలా గుణలక్షణాలు మనం ఆయనకు ఆపాదించవచ్చు. కానీ నికోదేముకి ఏమర్థమైందట? ఆయన ఒక బోధకుడు అనే మాట అర్థమైంది. ఇక్కడ మేము ఎరుగుదుము అంటే ఒకవేళ అది తన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే సన్హెద్రిన్ సభ యొక్క అభిప్రాయం కావచ్చు. కానీ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ నికోదేము చెప్పిన మాట సత్యంగానే మనకు కనబడుతుంది. ప్రభువు వారిని తిరిగి ఎలా జన్మించగలను అడిగినప్పుడు ప్రభువు చెప్పిన మాట బట్టి ఆ తర్వాత సంభాషణ మనం చూసినట్లయితే నికోదేము ఆ మాట సరిగ్గానే పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నుంచే చెప్పుంటాడు. ఆయన మట్టుకు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఒక బోధకుడు. ఒకవేళ నికోదేము అనే ఈ పరిచయుడిని మనం అడిగినట్లయితే యేసుక్రీస్తు ఆయనే, నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావు అని అడిగితే నికోదేము ఏమని చెప్తున్నాడు? ఆయన ఒక బోధకుడు. బోధకుడా, నువ్వు దేవుని నుండి వచ్చిన బోధకుడవు. ఇక మనం చూసినట్లయితే నికోదేము యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత అంటే తనకి ఏమొచ్చింది డౌట్, దేవుని రాజ్యానికి నేను ఎలా చేరుకోగలను, ఎలా వారసుని కాగలను అంటే ఒకటి తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి తను వారసుడు కాలేడు. తిరిగి జన్మించే అనుభవం ఇంతకుముందు నికోదేముకి లేదు కదండి. ఇంతకుముందు అధికారికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడిన తర్వాతే ఆయనకి తిరిగి జన్మించడం అంటే ఏంటో అర్థమైంది. మన జీవితంలో కూడా ఇలాంటి ఒక అనుభవం ఉంటుంది. గతంలో మనం ఎలా అయినా ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన మనకి ఏమై ఉన్నాడు? నికోదేముకైతే ఈ పాయింట్ని క్లియర్ చేసి ఒక టీచర్ కనపడ్డాడు ఆయనలో. మనలో కూడా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉండొచ్చు. మన పూర్వస్థితిని బట్టి, మన ప్రస్తుత స్థితిని బట్టి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఇలా మార్చాడు కాబట్టి ఆయన మన జీవితంలో ఇలా అయి ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని మనం ఆరాధించగలిగితే ఆరాధన
ఆయనకి ఆనందకరంగా సంతోషకరంగా ఒకవేళ ఉండొచ్చేమో. మూడో అనుభవం మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం నుంచి మనం చూద్దాం ఒక మాట. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి ఆ తర్వాత 34వ వచనం మనం చూసినట్లయితే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయినది, నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ రక్తస్రావణ కలిగిన స్త్రీ మనం చూసినట్లయితే ఆమె ముందు దాని నుంచి విడిపించబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టుగా మనకు కనబడుతుంది. 25వ వచనం నుంచి చాలా చోట్ల చాలా వైద్యులకి ఆమె చూపించుకుని ఉండొచ్చు, కానీ ఆ రక్తం కట్టలేదు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వస్త్రాన్ని నేను తాకితే చాలని ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో, ఇక్కడ వస్త్రాన్ని ముట్టుకోవడం వల్ల ఆమె బాగుపడలేదు, కానీ ఆయన బాగుపరచగలడు నన్ను అనే విశ్వాసం చేత మాత్రమే ఆమె స్వస్థపరచబడింది. ఇక్కడ కూడా ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ప్రస్తుత అనుభవం కూడా ఒకటి ఉంది. ఈ స్త్రీని మనం అడిగినట్లయితే, ఒకవేళ ప్రభువే అడిగినట్లయితే, నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వు అంటే నువ్వు చెప్తూ ఉండొచ్చు, ఒక డాక్టర్, ఒక స్వస్థపరిచిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు, అద్భుతకరుడు అని ఒకవేళ సాక్ష్యం చెప్తూ ఉండవచ్చు. మరి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఏమై ఉంటుందో ఆలోచనపూర్వకంగా మనం యువతకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం నుంచి ఒక మాట చూద్దాం. 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. ఒకవేళ లాజర్ని అడిగితే లాజర్ ఏం చెప్తారంట? ఆయన్ని ఒక స్నేహితుడు, హీజ్ మై ఫ్రెండ్. ప్రభువే చెప్తున్న సాక్ష్యం అది. మన స్నేహితుడైన, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ప్రభువు చెప్తున్నాడు అక్కడ, నా స్నేహితుడైన లాజర్ అని. మరి మన అనుభవం ఏంటో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు ఎవడు మన జీవితంలో, ఆయన ఏమై ఉన్నాడు? చాలా మనం చెప్పుకోవచ్చు, ఇప్పటివరకు మనం వినున్నాం, కానీ ఆయన ఏమై ఉన్నాడు? ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉదయకాల సమయంలో ప్రభు మన నుంచి ఒకవేళ ఆశిస్తున్నట్టయితే దాన్ని మనం ఎత్తిపట్టి ఉదయకాల సమయంలో మనం ఆరాధించినట్లయితే ఆయన ఆనందించే దేవుడిగా, మన పట్ల సంతోషించే దేవుడిగా ఆయన ఉండవచ్చు. మరొక మాట మనం చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. 12వ అధ్యాయం 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనపోయి, జయము ప్రభు పేరట వచ్చున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. తర్వాత వచనం చూస్తే, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇక్కడ ప్రభు బేతనీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ప్రభువుని స్వాగతించిన సన్నివేశం మనకు కనపడుతుంది. నేను ఆ ప్రాంతం గురించి ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు, కానీ ప్రభువుని మోస్తున్న ఆ గాడిద అనుభవం నేను చెప్పాలనుకుంటున్నాను, నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అంతకుముందు ఆ గాడిద పరిస్థితి ఏంటి? అది కట్టబడిన గాడిద కదండి. కట్టబడిన గాడిద ఇప్పుడు ఎలా ఉంది? ప్రభువునే, ఒక రాజుని మోసే గాడిదగా అది మనకు కనబడుతుంది అన్నమాట. ఆయన ఒక రాజు, ఇదిగో నా రాజుని నేను. ప్రజలందరూ ఆయన్ని జయం జయం అని ఆయన చెప్తున్నారు, కానీ ఆ రాజుని మోసే ఒక గొప్ప
ఆధిక్యత గాడిదకు వచ్చింది. మనం కూడా ఇంతకుముందు మన గత స్థితి కట్టబడిన గాడిదల వంటి వారమే. మరి మన అనుభవం ఇప్పుడు, మరి మన అనుభవం ఎలా ఉంది? ప్రభు ఎవరనుకొని మనం ఉన్నాం, ఎవరనుకొని మనం ఆయన్ని మోస్తున్నాము? ఆలోచనాపూర్వకంగా మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మన అనుభవం, నా అనుభవం, మీ అనుభవం ఏంటో నాకు తెలియదు. దాన్ని ఎత్తిపట్టి మనం ఆరాధించే వారంగా ఉన్నాం. ఆలోచనాపూర్వకంగా మనం ఆరాధించే వారంగా. నా అనుభవం చెప్పాలంటే, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చెప్తాను. పాపుల్లో నేను ప్రధానుడను. ఒకవేళ పాపుల్ని ఒక హిట్ లిస్ట్ వేస్తే ఫస్ట్ పేరు ఒకవేళ నాదే ఉంటుంది, మొదటి పేరు. అలాంటి నన్ను రక్షించడానికి వచ్చిన నా ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన నామము పూజింపబడునుగాక, స్తుతినందునుగాక. ఆమేన్. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన అనుభవాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించి ఆరాధిద్దాం. అందరికీ వందనాలు.